ప్రైజ్ ద లార్డ్. చిలకలూరిపేట, ఒంగోలు, చిలకలూరిపేట ప్రాంత ప్రజలందరికీ, ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నా ప్రత్యేకమైన శుభములు. చిలకలూరిపేటకు అతి సమీపంలో ఉన్న పూనూరు అనబడే ప్రాంతానికి మే 7, 8 తారీఖుల్లో స్వార్థ స్వస్థత ఉద్యమ సభలకు నేను వస్తున్నాను. ప్రియ దేవుని సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు దేవుని పరిచర్యలో జరిగిస్తున్న ఈ స్వార్థ సభల కొరకు దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నాను. పూనూరు పరిసర ప్రాంతంలో దేవుని పిల్లలారా, మీ కుటుంబాలతో రండి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అపోస్తుల కాలంలో ఏ అద్భుతాలు ఆయన చేశారో తిరిగి అదే అద్భుతాలు భూమి మీద మా ద్వారా చేయబోతున్నారు. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందుకురండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు న్యూ జెరూసలేం ప్రార్థన మందిరం గ్రౌండ్ లో ఈ ఆరాధన సభలు జరుగుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ లో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, జింకన్న గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి కూడా అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. మీరు కూడా దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశ కలిగి ఉన్నారా? కుటుంబాలతో తల్లి రండి, దేవుని కార్యాలు పొందుతున్నారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారు కదా, మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముతున్నానండి. మరి అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క కృపా వాక్యాన్ని, వాగ్దానాల్ని మనకు దేవుడు అనుగ్రహించి మళ్ళీ ఎంతగానో ఆయన ప్రోత్సాహపరుస్తున్నారు కదండి. ఎంతో ప్రోత్సాహాన్ని దేవుడు మనకిస్తున్నారు. ఆయన మాట నమ్మదగినది, శ్రేష్టమైనది. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కని మాట అంటే, దేవుని గూర్చి మరి ఎజ్రా రాస్తున్నాడు ఏంటంటే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన దేవుని హస్తము మనకు మేలు చేయడానికి మనందరికి కూడా తోడుగా ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల్ని ఆశ్రయించినప్పుడు, మనుషుల దగ్గరకు సహాయం కోసం వెళ్ళినప్పుడు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు
మరి నీకు ఆపత్కాల పరిస్థితిలో వారి హస్తాల వైపు చూచినప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారిని ఆశ్రయించినప్పుడు, మీ దేవుని బిడ్డలారా, నీకు ఎటువంటి సహాయము వారు చేయక నిరుత్సాహంగా నిస్సహాయంగా మీరు వెనుదిరిగిన పరిస్థితులు మీ జీవితంలో మీరు చూసి ఉండొచ్చు. మరి అంత మాత్రమే కాదు, కానీ కొంతమంది సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు మేలు చేయడానికి పోగా వారు మీకు కీడు చేయాలని ఉద్దేశించి ఉండవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గరికి రాగలుగుతావో, మరి ఆయనను నమ్మి నీకే క్లిష్టమైన పరిస్థితి అయినా, ఆపత్కాల పరిస్థితి అయినా, రోగ పరిస్థితి అయినా, అప్పు పరిస్థితి అయినా, మరి నీ సమస్య ఏదైనా కానీ నీ దేవుని నువ్వు ఆశ్రయించి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, నా దేవుడు నీకు మేలు చేయడానికి తన హస్తాన్ని నీకు తోడుగా ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అవునండి, ఆయన హస్తం ఎప్పుడు మనకు మేలు చేయడానికే మనకు తోడుగా ఉంటుంది. నీకేది కావాల్సిన ఆయన హస్తం నీకు సహాయం చేస్తుంది. ఆయన ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మేలు చేసి, చూడండి, ఆయన అక్కడ రాయబడుతున్న ఇశ్రాయేలు ప్రజల గురించి మేలు చేయడానికంటే ఆయన హస్తం తోడుగా ఉంచాడని. దేవుని బిడ్డలారా, అవునండి, మా పరిస్థితుల్లో, మాకున్న అక్కరలో మేము కూడా దేవుణ్ణి అనేక సార్లు ఆశ్రయించినప్పుడు ఆయన హస్తం మాకు తోడుగా ఉంచారు. మానవుని హస్తం ఎప్పుడు నీకు తోడుగా ఉండదు నాన్న, కానీ దేవుని హస్తం ఎప్పుడు కూడా నీకు మేలు చేయడానికి ముందుకు కదులుతుంది. నీకే పరిస్థితుల్లో నాయన ఆయన హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాడు, నీకు అండగా ఉంచుతాడు. నీ అక్కర తీరుస్తుంది ఆయన హస్తం, నిన్ను బాగు చేస్తుంది ఆయన హస్తం. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన హస్తం పట్టుకొని, నీ చెయ్యి పట్టుకొని ఆయన చెయ్యి నడిపిస్తుంది. కనుక నువ్వు భయపడ అవసరం లేదు, కృంగిపోవడం అవసరం లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నావా, దేవుని ఆశ్రయిస్తున్నావా, నువ్వు భయపడొద్దు నాన్న, కృంగిపోవద్దు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఏ మనుషుడి హస్తం నీకు తోడుగా లేకపోవచ్చు, కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. ఆయన నేను నిత్యము నడిపిస్తాడు. నీకు ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేయబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం నమ్ము, నీ దేవుని నమ్ము, ఆయన చేతిని నమ్ముకో. దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప కార్యం చేయబోతున్నారు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్య. ఉదయకాలం ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అవునయ్యా, మేలు చేయడానికి అయ్యా, ఇదిగో నీ హస్తం మా కోసం కదిలించే దేవుడు ప్రభా. నిన్ను ఆశ్రయించి ఎవరమైతే రాగలుగుతామో వారికి మేలు చేసే హస్తం నీ హస్తం ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి ప్రభా. నాయన, ఎవరైతే నాయన వారి యొక్క సహాయం నిమిత్తమై అర్థిస్తున్నారో వారికి నీ చేయిని అందించి ప్రభా వారికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. రోగులుగా ఉన్న వారిని బాగు చేయండి, అప్పుల్లో ఉన్న వారికి నీ సమృద్ధిని దయచేయండి అయ్యా. నాయన, కష్టాల్లో ఉన్నారు, కష్టాలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రతి శత్రుకాండ నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నానయ్యా. కోర్టు కేసులు న్యాయం చేయండి, భూవివాదాలు పరిష్కరించండి అయ్యా నా తండ్రి ప్రభా. అయ్యా, అలాగే నా తండ్రి ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి తండ్రి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా, ఈ యొక్క ప్రభా నా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని కూడా నిండుగా దీవించి ఆశీర్వదించమని, నీ కృపా క్షేమాలు ప్రభు వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.